నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రభుత్వం ఆస్తులను అమ్ముకోవాలి, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, అందినంతకి దోచుకొని ఆస్తులను కూడబెట్టుకోవాలి, ప్రజల దృష్టిని మళ్చేందుకు భారత్ పైన అనుదాడి చేస్తామని ప్రగల్భాలు పలకాలి. పాకిస్తాన్ సైన్యం దశాబ్దాలుగా చేస్తుంది ఇదే. IMF రుణం కోసం మరోసారి అదే చేస్తుంది కూడా. ఈసారి ఏకంగా తమ ఎయిర్లైన్స్ ని అమ్మడానికి పెట్టింది పాకిస్తాన్. ట్విస్ట్ ఏంటంటే PII కొనుగోలు చేసేటువంటి రేసులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా ఉండడం గమనించదగ్గ విషయం. PII విక్రయం డ్రామా మునీర్ కోసమే అనేటువంటి డౌట్స్ కూడా హోరెత్తిస్తున్నాయి. ఇంతకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయం వెనుక అసలు కథ ఏంటి? PII విక్రయం IMF రుణం కోసమా, లేక మునీర్ రుణం తీర్చుకోవడం కోసమా? లెట్స్ వాచ్. ఆర్థిక సంక్షోభంలో ఇస్లామాబాద్, అమ్మకానికి ఎయిర్లైన్స్, PII బిడ్డింగ్ రేసులో మునీర్. ఎయిర్లైన్స్ సేల్ వెనుక అసలు కథ ఏంటి? PII విక్రయం IMF రుణం కోసమా, మునీర్ రుణం తీర్చుకోవడం కోసమా? పాలకులు దేశాన్ని నడిపించాలి, సైనికులు దేశాన్ని రక్షించాలి. ప్రపంచంలో అన్ని దేశాలు పాటించే రూల్ ఇదే. కానీ ఈ రూల్ పాకిస్తాన్లో నడవదు. అక్కడ ఒకటే రూల్: ప్రజలు ఏమైపోయినా, దేశం నాశనం అయిపోయినా, ఆఖరికి అక్రమాలు చేసినా సరే ఆస్తులు కూడబెట్టుకోవాలి. పాలకులకు సైనికులు, సైనికులకు పాలకులు సహకరించుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే లీడర్లు, సోల్జర్లు దొంగల్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని చెరిసగం పంచేసుకొని మిలియనీర్లు అయిపోవాలి. ఒకవేళ ధైర్యం చేసి ప్రజలు ప్రశ్నిస్తే కాశ్మీర్ తమ భూభాగమని చెప్పి మభ్యపెట్టాలి. అది కుదరకపోతే భారత్పై అణుబాంబులతో దాడి చేస్తామంటూ మభ్యపెట్టాలి. దశాబ్దాలుగా పాకిస్తాన్లో నడుస్తున్న ఏకైక రూల్ ఇదే. ఇప్పుడు అదే రూల్ అమలు చేస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయం వెనుక అసలు కథ కూడా ఇదే. పైకి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు PII విక్రయిస్తున్నామని చెబుతున్నా దీని వెనుకాల అంతులేని కుట్ర దాగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే తెర వెనుక మునీర్ పేరు వినిపిస్తుంది కాబట్టి. ఆసిఫ్ మునీర్ చాలా హ్యాపీగా తమ ఎయిర్లైన్స్ ను విక్రయిస్తున్నట్లుగా చెప్పారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణం కావాలని అడిగింది పాకిస్తాన్. ఇది చాలా ఏళ్లుగా నడుస్తున్న కదే. అయితే ఇందుకోసం ఈసారి ఏకంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ను విక్రయించాలని డెసిషన్ తీసుకుంది. పాకిస్తాన్లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి $7 మిలియన్, అంటే 63,220 కోట్ల ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ కెరీర్ను ఆయన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయించాలని నిర్ణయించుకుంది. IMF షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. PII విక్రయం అనేది గత 2 దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నంగా చేంజ్ కానుంది. దశాబ్దాలుగా అవినీతి నిర్వహణ లోపాలు, పైలట్ లైసెన్సుల కుంభకోణంతో కుదిరిన PIIను కొనుగోలు చేసేందుకు 4 వ్యక్తులు అర్హత పొందారు. PII విక్రయం ఈ నెల 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్డ్ ప్యాకేజీ కోసం PIIలో 51% నుంచి 100% వాటాలను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా $86 బిలియన్, అంటే అక్షరాల 8,600 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి మొహమ్మద్ అలీ తెలిపారు. ఈ విక్రయం ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో 15% పాకిస్తాన్ ప్రభుత్వానికి మరలుతుంది. మిగిలినది కంపెనీల పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తామని చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే ఈ రేసులో ఆసిఫ్ మునీర్ కూడా ఉన్నారు. బిడ్డింగ్ కు ముందుగా అర్హత పొందినటువంటి 4 సంస్థలకి సంబంధించిన సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. ఇది పాకిస్తాన్లోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్లో ఒక పార్ట్. పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ మునీర్కు ఈ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఫౌజీ ఫౌండేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో స్పెషల్ ప్లేస్ కూడా లేదు. అయితే క్వార్టర్స్ మాస్టర్ జనరల్ నియామకం ద్వారా మునీర్కు ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యం ఉంది. దీంతో ఈ విక్రయమంతా సర్వ సైన్య అధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ కోసమే జరుగుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఇప్పటికే మునీర్ పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తానే నెంబర్ 1గా నియంతగా పాకిస్తాన్ను పాలించేటువంటి ప్లాన్లో ఉన్నారని పాకిస్తాన్ ప్రజలే ఫైర్ అవుతున్నారు. ఇలాంటి టైంలో పిఏఐ విక్రయానికి సర్కారు సిద్ధపడ్డం, ఆ బిడ్డింగ్ కు మునీర్ ఆధిపత్యం ఉన్నటువంటి సైనిక సంస్థ భాగం కావడం కూడా అనుమానాలను తావిస్తుంది. ఇక పిఏఐ విషయానికి వస్తే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పతనానికి చాలా కారణాలే ఉన్నాయి. ఏళ్ల తరబడి జరిగినటువంటి ఆర్థిక దుర్వినియోగం, అవినీతికి 2020లో పైలట్ లైసెన్స్ కుంభకోణం తోడ్పడటంతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. 30% కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ పైలట్లు నకిలీ లైసెన్సులు కలిగి ఉన్నారని 2020లో తేలింది. దీంతో సంస్థ 260 మందిని తొలగించాల్సి వచ్చింది. దీని ఫలితంగా యూరోపియన్ యూనియన్తో పాటు యూకే, అమెరికా దేశాలు పిఐఐ విమానాలపైన నిషేధాన్ని విధించి దీంతో పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతర్గత సమస్యలు కూడా పిఐఐను దెబ్బతీశాయి. సిబ్బందికి అధిక జీతాలు, ప్రయోజనాలు మొదలైన ఖర్చులను మరింత పెంచే నిర్వహణతో పాటు 2020లో జరిగిన పిఐఐ ఫ్లైట్ డేట్ 303 క్రాష్ వంటి భద్రతా వైఫల్యాలు సంస్థకు మరింత నష్టాన్ని కలిగించాయి. ఇదే అదునుగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రుణం కోసమంటూ పిఐఐను విక్రయాన్ని తెరమీదకి తీసుకువచ్చారు. నిజానికి ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. 186 పేజీల నివేదికను అవినీతి ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కులని హైలైట్ చేసింది. ఈ రెండిటి కారణంగానే ఏటా పాకిస్తాన్ జీడీపీ 6% నష్టపోతున్నట్లుగా తెలిపింది. పాకిస్తాన్ ఇప్పటికైనా ఆర్థిక సంస్కరణలు తీసుకువస్తే వచ్చే 5 ఏళ్లలో 6% జీడీపీ పెరుగుతుందని ఐఎంఎఫ్ తెలిపింది. కానీ ఐఎంఎఫ్ రుణాలే తప్ప ఆర్థిక సంస్కరణలు పాకిస్తాన్కి అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ లీడర్లలో సైన్యం లక్ష్యం దేశాభివృద్ధి ఎంత మాత్రం కాదు, కేవలం తమ సొంత అభివృద్ధి మాత్రమే ఉంటుంది. అందుకే ఐఎంఎఫ్లు చేతికొచ్చేటువంటి వరకు సంస్కరణల పేరుతో డ్రామాలాడుతున్నారు. ఒకసారి ఆ నిధులు చేతికి వచ్చాక దొంగల్లా పంచుకొని మళ్లీ దేహీ అంటూ చేతులు చాచి అడుక్కుంటారు. ఈ నిజాన్ని భారత్ ఎన్నో ఏళ్లుగా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సహా అంతర్జాతీయ సంస్థకు ఆధారాలతో సహా చూపిస్తుంది. పాకిస్తాన్కి ఇచ్చేటువంటి నిధులు పాలకుల సైన్యం, అవినీతి, ఉగ్రవాదానికే తప్ప ప్రజల కోసం ఖర్చు కావని వాదిస్తూనే ఉంది. కానీ ఆ సమస్యలను నమ్మకుండా గుడ్డిగా పాకిస్తాన్కి రుణాలు ఇస్తూనే పోతూ ఉన్నాయి. దీని వెనుక అమెరికా, పాశ్చాత్య దేశాల కుట్రలు కూడా ఉన్నాయి. ఏదేమైనా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయం ద్వారా వచ్చేటువంటి ఐఎంఎఫ్ రుణం కూడా ఆ దేశ ప్రజల తలరాతను మార్చదు. షహబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ ఆస్తిగా మారుతున్నారు. అంతేకాదు, ఒకవేళ ప్రజలు ధైర్యం చేసి ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కాశ్మీర్ ప్రస్తావన తెచ్చి భారత్ పైన అనుదాడి చేస్తామంటూ ఈజీగా డైవర్ట్ చేసేస్తారు. రియాలిటీ తెలియనటువంటి పాకిస్తానీలు తమను తాము తోపుల్లా ఫీల్ అవుతూ ఒక పూట భోజనంతో సరిపెట్టుకుంటున్నారు.